ఫ్రెండ్స్, తునిలో ఈ చిన్నారి పాప మిస్సింగ్ విషయం మనందరికీ తెలిసింది కదా. అయితే ఇక్కడ ఊహించని ట్విస్టులు జరుగుతున్నాయి. అయితే ఎటువైపు చూసినా కూడా అంత మిస్టరీగానే ఉంటుంది. కానీ పోలీసులు దీనికోసం వెతుకుతున్న నేపథ్యంలో చాలా పెద్ద పెద్ద విషయాలు బయటపడ్డాయి. అసలు ఆ విషయాలు వింటుంటే నిజంగా దిమ్మ తిరిగిపోవాల్సింది అన్నట్టుగా ఉంది. ఎలాగా అంటే ఇక్కడ మీరు గమనించండి. పాప ఏడుపు వినిపించింది అన్న ఒకే ఒక్క క్లూ ఇక్కడ మొత్తం కేసు మిస్టరీని మార్చేసిందా అంటే యెస్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియో ఫుటేజ్‌ని గనుక చూస్తే ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా పాప అక్కడి నుంచి చాలా దూరం ఈ ఈ పాసేజ్ ఏదైతే ఉందో వాళ్ళ ఇంటి నుంచి దాదాపుగా ఒక 100, 200 మీటర్ల దాకా ఉంది. అంటే దగ్గర దగ్గర ఒక పావు కిలోమీటర్ పాప అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. పాప వెనకాలే కూడా ఈ కుక్క కూడా పరిగెట్టేసింది. అంటే పాపతో కుక్క ఉంది అన్న విషయం వాళ్ళ నాన్నగారికి తెలుసు. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ కుక్క పాప కలిసే ఉన్నారు. ఆ విషయం తెలిసింది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ కాకినాడ చిన్నారి జాహ్నవి కేసు 6వ రోజుకి చేరుకుంది. 6వ రోజు పూర్తయిపోయింది ఈరోజు గురువారం ఈ వీడియో చేసే టైంకి. అంటే మ్యాటర్ ఏంటి అంటే ఇంకా పాప దొరకలేదు. ఇక శుక్రవారం ఉదయం తెల్లారింది అంటే అది 7వ రోజు కంటే వారం రోజులు పూర్తయిపోతుంది. పాప పరిస్థితి ఏంటి అని బయటకు చెప్పడానికి కూడా చాలా అంటే చాలా భయంకరంగానే ఉంది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ అదృశ్యమైన ఆ రోజులు పూర్తయిపోతున్నా కూడా ఏమీ అవ్వలేదు. కానీ పాప ఏడుపు వినిపించింది అని తెలియగానే ఏకంగా 200 మంది గాలింపు సిబ్బంది రంగంలోకి దిగారు. అసలు పాప ఏడుపు ఎవరికి వినిపించింది, ఎవరు వచ్చి మొదటగా కేసు గురించి చెప్పారు అనేది కనుక చూస్తే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ కుక్క పిల్ల అలాగా జరిగింది. అంటే ఫస్ట్ మంగళవారం కుక్క వచ్చింది, మాయమైపోయింది. ఆ రోజు మంగళవారం వచ్చిన తర్వాత అది జాహ్నవి వల్ల అమ్మ చీర కొంగు పట్టుకుని చున్నీ పట్టుకుని గట్టిగా లాగుతుంది, ఎక్కడికో తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది చాలా అంటే చాలా ఇరిటేటింగ్ మోడ్లో ఉంది. ఫుడ్ లేదు, వాటర్ లేదు, అడవిలో ఇరుక్కుపోయింది. కానీ ఏదో ఇంకా దానికి ఉన్న తెలివితో పాపం రిటర్న్ వచ్చింది. కానీ అది చాలా యాంగ్రీ మోడ్లో ఉందన్నమాట. దానికి తోడు అందరూ చూసేటప్పటికి ఇంకా అటు ఇటు అయిపోయింది. అయితే ఏమైంది అంటే ఈ గ్రామానికి చెందిన ఒక స్థానిక వ్యక్తికి కొండ ప్రాంతంలో పాప ఏడుపు వినిపించింది అని చెప్పాడు. ఈ సమాచారం కేవలం తను ఏదో టైం పాస్కి చెప్పలేదు, చాలా స్పష్టంగా అతను విన్నాను అని చెప్పాడు. చెప్పి గ్రామస్తులకి పోలీసులకి చెప్పడంతో వాళ్ళు ఏకంగా 200 మంది బరిలోకి దిగారు. అయితే ఏం చేశారంటే వాళ్ళు డ్రోన్స్ సహాయంతో వెతకాలి అని చెప్పేసి అనుకున్నారు. కానీ డ్రోన్స్ వాళ్ళు తీసి కొంత సమయం ముందుకు వెళ్ళే టైంకి వర్షం పడింది, వాతావరణం సహకరించలేదు. పోనీ వాతావరణం సహకరించిన తర్వాత చేద్దామా అనుకుంటే అక్కడ అస్సలు పరిస్థితి కంట్రోల్లో లేదు. అయితే ఈలోపు ఏమైంది, ఈ కుక్క మళ్ళీ తిరిగి వచ్చింది. మళ్ళీ అలానే కొంచెం అక్కడ వాళ్ళ ఇంటి వైపు అంటే జాహ్నవి వాళ్ళ ఇంటి వైపు చూసి ఆగకుండా అరుస్తుంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే అధికారులు సర్లే ఇలా అంతా కాదు, ఆ కుక్కని బంధిద్దామని చెప్పి బంధించి దానికి కొంచెం ఫుడ్ పెట్టి కూల్ చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు గ్రామస్తులందరూ ఏమంటున్నారంటే ఈ కుక్క కంటిన్యూస్గా జాహ్నవి వాళ్ళ ఇంటి వైపే చూసి అరుస్తోంది అంటే అదేదో చెప్పాలనుకుంటుంది. దయచేసి దానికి GPS ట్రాకర్ పెట్టి దాన్ని కనుక వదిలేస్తే మళ్ళీ అది జాహ్నవి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా అని చెప్తున్నారు అనమాట. సో పాప ఏడుపు వినిపించడం అనేది ఇక్కడ చాలా పెద్ద క్లూ. ఎందుకంటే పాప పరిస్థితి ఏంటి అనే విషయం పైన ఒక క్లారిటీ లేదు. తల్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎందుకంటే ఒక పూట కూడా ఫుడ్ మానేసి చాలా పాపకి ఎంత బాధగా ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న ఏకైక మార్గం ఏంటి అంటే కుక్కకి GPS ట్రాకర్ పెట్టడమే. అయితే పాపను ఎవరైనా తీసుకువెళ్ళి ఉంటే కుక్క వెంటనే తిరిగి రావాలి కదా. కానీ అది రావడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది? మళ్ళీ మధ్యలో ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ పాప దగ్గరికి వెళ్ళిందా, లేదంటే పాప దగ్గరికి వెళ్లకుండా అది దారి తప్పిపోయిందా? ఇప్పుడు అంత అడవిలోకి వెళ్ళి రిటర్న్ వచ్చిన కుక్క మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చింది అంటే దానికి స్పృహ ఉంది. స్పృహ ఉండడం అంటే దానికి అది ఎటు వెళ్తుంది, ఎక్కడికి రావాలనే విషయం పైన క్లారిటీ ఉంది. అలాంటప్పుడు మరి పాప విషయంలో ఖచ్చితంగా ఇది చెయ్యాలి కదా అనేది ఇక్కడ పెద్ద విషయం. బట్
పాప ఇప్పటివరకు దొరకలేదు. ఎవరికైనా ఆచూకీ తెలిపినా, లేదంటే ఖచ్చితమైన క్లూ ఇచ్చినా కూడా వాళ్ళకి రూ. 1,00,000 వరకు బహుమతి ఇస్తారంటండి. సో, పాప దొరకాలి అని మనం అందరం అనుకుందాం. దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఏదైనా క్లూ దొరికినా కూడా ఇమ్మీడియేట్‌గా పాప మనకి దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ఈ పాప ఖచ్చితంగా దొరికి తీరాల్సిందే.